నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ పైన ఓ విద్యార్థి కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. పరీక్షలకు అనుమతించలేదన్న కారణంతో ప్రొఫెసర్ పైన కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెసర్ కు చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగిందంటే, నూజివీడు ట్రిపుల్ ఐటీలో విజయనగరానికి చెందిన మజ్జి వినాయక పురుషోత్తం అనే విద్యార్థి ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ విద్యార్థులకు 2వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే మజ్జి వినాయక పురుషోత్తం సోమవారం ఉదయం పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న సివిల్ విభాగం అధ్యాపకుడు ఎస్ఎస్ఎస్వి గోపాల్ రాజు నీకు సరిపడా అటెండెన్స్ లేదని హెచ్ఓడిని కలవాలని ఈ విద్యార్థికి సూచించారు. అతడు హెచ్ఓడిని కలవగా అటెండెన్స్ లేనందున పరీక్షకు అనుమతించలేమని చెప్పుకొచ్చారు. విద్యార్థి తిరిగి పరీక్షా కేంద్రానికి వచ్చి హెచ్ఓడి మీ వద్దే అనుమతి తీసుకోవాలని చెప్పారని అన్నాడు. వెంటనే ప్రొఫెసర్ హెచ్ఓడికి కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి మరీ విద్యార్థి ముందు మాట్లాడాడు. అప్పుడు హెచ్ఓడి తాను అనుమతించలేదని చెప్పారు. వెంటనే ప్రొఫెసర్ కాల్ కట్ చేసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నారు. అయినా ఆ విద్యార్థి వినకుండా వెళ్లి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు. బయటకు వెళ్లాలని ప్రొఫెసర్ చెప్పారు. అయినా వెళ్లకపోవటంతో సెక్యూరిటీని పిలిచాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తన జేబులో నుంచి చిన్నపాటి కత్తి తీసి ఆచార్యుడిపైన దాడికి దిగాడు. కొందరు విద్యార్థులు అతన్ని నిలువరించి కత్తి లాగేసుకున్నారు. కానీ ఆలోపే 4 సార్లు కత్తితో దాడి చేశాడు. జేబులో ఉన్న మరో కత్తి తీసి దాంతోనూ ప్రొఫెసర్ పైన దాడి చేస్తుండగా మిగిలిన విద్యార్థులందరూ ఏకమై పురుషోత్తంను వెనక్కు లాగి గదిలో బంధించారు. ఇక గాయపడిన అధ్యాపకుడిని నూజివీడు లోకల్ హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు నుదురు, మెడ పైభాగం, భుజం పైన 4-5 చోట్ల గాయాలయ్యాయి. సెంటీమీటర్ లోపలకు కత్తి దూసుకెళ్లిందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలిపారు. అయితే విద్యార్థి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నాడని డీఎస్పీ విచారణలో తేలింది. కనీసం 75% ఉండాల్సిన అటెండెన్స్ 25% ఉందని, అందుకే ప్రొఫెసర్ ఎగ్జామ్ హాల్లోకి రానివ్వలేదని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అన్నారు. ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినట్లు తెలిపారు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీంట్లో మంచి వినయ్ అని కుర్రాడు ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్నాడు మన నూజివీడు ట్రిపుల్ ఐటీలో. ఇతని యొక్క సొంత ఊరు వడ్డిపేట, కొత్త వలస మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. ఈ పిల్లవాడికి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశాడు, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ కాలేదు. ఇంకా దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంచెం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం వల్ల క్లాసెస్కి అటెండ్ కాకపోవడం తోటి 25% అటెండెన్స్ మాత్రమే ఉండడంతో మామూలుగా అధ్యాపకులు కానీ లేదా హెచ్ఓడి కానీ వీళ్ళు సహజంగా ఏంటంటే 75% అటెండెన్స్ ఉండాలి. దాంట్లో ఒక చూసుకున్నా సరే ఒక డైరెక్టర్స్ కానీ వేరే కానీ ఒక 10% తగ్గించుకున్నా 65% ఉండవలసిన ఇది ఉంటుంది. ఈ పిల్లాడికి 25% మాత్రమే ఉంది. దానికి కారణం ఏంటంటే అతను వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లో కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ ప్రాంతానికి ఈరోజు ల్యాబ్ దగ్గర ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే ఇతనితో పాటు 14 మంది ఆ యొక్క స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఇతను దాంట్లో 14 మొత్తం ఇతను కాక 13 మంది అటెండ్ అయ్యే టైంలో ఇతనికి అటెండెన్స్ లేదు కాబట్టి ఇతను అలౌ చేయమని చెప్పి అక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ గారైన రాజు గారు చెప్పడం జరిగింది. చెప్పి తర్వాత మీకేమైనా దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలంటే డైరెక్టర్ గారు తెచ్చుకొని, హెచ్ఓడి తెచ్చుకొని పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పి పిల్లాడిని అడ్వైజ్ చేశారు. పిల్లాడు అక్కడికి వెళ్ళి డైరెక్టర్ గారిని, హెచ్ఓడిని కూడా అడిగాడు. అడిగితేనేమో వాళ్ళు కుదరదని చెప్పేస్తే ఆ విషయం వెనక్కి వచ్చి ఈ యొక్క కోఆర్డినేటర్ అయిన రాజు గారితో చెప్పాడు. కానీ అక్కడ ఈ విషయం కమ్యూనికేట్ కాలేదు. ఏమని నాకు ఆ యొక్క పర్మిషన్ రాలేదని చెప్పి చెప్పలేదు.
ఆయన ఏం చేశాడు, ఇమీడియట్ గా డైరెక్టర్ గారిని లైన్ లో తీసుకుని అడిగితే అది ఇవ్వలేదని చెప్పి జరగడం, ఆ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలోనేమో మరి మీరు వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి ఉండొద్దని చెప్పి ఆ యొక్క లెక్చరర్ గారు, అధ్యాపకుడు రాజు గారు ఈతో మాట్లాడడము వినయ్ తోటి. ఆ వినయ్ ఇద్దరు మధ్యలోనేమో కొంచెం మాటల వాక్యంలో ఈ వినయ్ తనతో తీసుకొచ్చిన ఒక చాపు, ఉల్లిపాయలు తరిగే చాపు తోటి అధ్యాపకుడినేమో ఒక కవులు పట్టుకొని లెఫ్ట్ సైడ్ భుజం మీద, అలాగే లెఫ్ట్ సైడ్ యొక్క చేతి యొక్క ముంచేతి మీద గాయాలు చేయడం జరిగింది. ఈ హత్యాయత్నం చూసి ఎంటైర్ విద్యార్థి లోకం ఏంటి, అధ్యాపక లోకం ఏంటి, అలాగే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. మొన్నే మనం సెప్టెంబర్ 5 మనం టీచర్స్ డే చేసుకున్నారు, గురు పూజోత్సవం చేసుకున్నాం. వెంటనే ఒక 3 రోజుల్లోనే ఈ విధమైన సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీని మీద ఇతని మీద హత్యాయత్నం కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. దాన్ని మరి దర్యాప్తు చేశాము. దర్యాప్తు చేసి ఇతన్ని అరెస్ట్ చేసి మరి జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తున్నాము. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలియపరచడం. దీనికి మళ్ళీ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ గా ఇతని మీద తీసుకోవాల్సిన ఇది ఉంటుందో అది కూడా డైరెక్టర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు. మా సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి దాని మీద ఇతన్ని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం.